ఆన్ చేసినావా? నేను చూడలేదే. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. హాయ్ గైస్, హాయ్ గైస్. మేము ఎక్కడున్నాం తెలుసా? ఎక్కడున్నాం? ఏదో మాట విశాల్ మార్ట్కి పోతున్నాం. విశాల్ మాట కాదు, అది నేషనల్ మాట. సండిగేసి నాకు తెలియదు. చెప్పు. హాయ్ అందరికి, వెల్కమ్ టు బన్ను చిన్న వ్లాగ్స్. సామాన్ల కోసం నేషనల్ మార్ట్కి పోతున్నాం. నువ్వు చెప్పు. ఎందుకు పోతున్నావు? ఇంట్లో సామాన్లు అయిపోయినాయి కొన్ని. ఎస్ గైస్. సో గైస్ చూసారు కదా, మేమైతే నేషనల్ మార్ట్కి ఆఫర్స్ ఉన్నందుకు వెళ్తున్నాము. ఉగాది ఫెస్టివల్ అయితే ఉంది కదా, అందుకని నేషనల్ మార్ట్లో ఆఫర్స్ అయితే నడుస్తున్నాయంట. సో అందుకని వెళ్ళి చూద్దామని చెప్పేసి నేను మా ఆయన అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాము ఇంటి నుంచి. ఆల్రెడీ లేట్ అయింది, ఎందుకంటే మా ఆయన అయితే లేట్ వచ్చాడు. సో అందుకని లేట్ అయింది. ఇంట్లో అయితే గ్రాసరీస్ అయితే ఉన్నాయి, కొన్ని అయితే లేవు. అండ్ మా అక్క వాళ్ళ పిల్లల దగ్గర కూడా మేము వెళ్ళాల్సి ఉండే సండే. సో అందుకని వాళ్ళకు కూడా ఏమైనా అవసరం ఉంటే తీసుకుందాము అని చెప్పేసి వెళ్తున్నాము. ఇంకా మేము వెళ్ళేసరికి 1/2 అవర్ పట్టింది ఆ లొకేషన్కి, ఎందుకంటే మేము ఉన్న లొకేషన్కి కొంచెం దూరంలో ఉంది. సో అందుకని మాకు లేట్ అయ్యింది. ఇంకా మేమైతే మేము ఉన్న లొకేషన్లో ఏదైతే దగ్గర ఉందో అని చెప్పేసి మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నాము నేషనల్ మార్ట్కి అయితే. ఇంకా మేమైతే నేషనల్ మార్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం గాయస్. సో క్రౌడ్ అయితే చాలానే ఉన్నారు, ఎందుకంటే ఆఫర్స్ ఉన్నాయి కదా. సో ఇంకా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కడ ఆఫర్స్ ఉంటే అక్కడనే వెళ్తాం కదా, అందుకని ఇంకా అక్కడైతే చాలా ఆఫర్లే ఉన్నాయి. నేను చూసినంత వరకు అయితే buy 1 get 1, ఇంకా 50% ఆఫ్, చాలానే ఉన్నాయి ఆఫర్స్ అయితే. నేను అన్నీ చూశాను. ఇక్కడ ఏదంటే ప్రతి ఒక్క ఐటమ్ మీద ఆఫర్ ఉంది. మనకి 30%, 20%, ఇంకా చిన్న ఐటమ్స్ మీద 10%. సో అన్నిటి మీద ఆఫర్ పెట్టారు. సో గైస్, ఎవరైతే మిస్ చేసుకోకండి. ఉగాదికి అయితే, ఈ ఫెస్టివల్కి అయితే మంచి ఆఫర్ నడుస్తుంది నేషనల్ మార్ట్లో. సో అందరైతే వెళ్ళి కొనుక్కోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎక్కడైనా ఆఫర్లు ఉంటే సో కొన్ని ఎక్కువ కొనుక్కుంటాం కదా గ్రాసరీస్. సో మనకు కూడా ఆఫర్లో వస్తున్నాయంటే మనీ కూడా తక్కువ పడుతుంది కదా, అందుకని అందరికి చెప్తున్నాను. సో అందరైతే మిస్ చేసుకోకండి, వెళ్ళి తీసుకోండి గ్రాసరీస్ అయితే. చూస్తున్నారు కదా ఆఫర్స్ అయితే ఎలా ఉన్నాయో, నేనైతే అన్ని చూపిస్తున్నాను. ఇంకా ఫ్రిడ్జ్ ఐటమ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. నేనైతే చూశాను, పన్నీర్ కానీ మిగతా కట్ కానీ అన్ని కానీ చాలా ఫ్రెష్గా పెట్టారు వాళ్ళు. కొన్ని దగ్గర అయితే ఫ్రిడ్జ్ ఐటమ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మిల్క్ కానీ కట్ కానీ ఎక్స్పైరీ డేట్ అయినవి ఉంటాయి. సో మనం చూసుకొని తీసుకుంటాం. ఇక్కడ నేను చూశాను, ఏం లేదు, ఎక్స్పైరీ డేట్ అయితే ఏం పెట్టలేదు, ఎప్పటికప్పుడే ఫ్రెష్గా పెట్టారు ఫ్రిడ్జ్ అయితే. సో నాకైతే నచ్చింది. నేను చెప్తున్నాను కాదు, మీ దగ్గరలో ఉన్న నేషనల్ మార్ట్ కూడా మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి, మనకైతే తక్కువలో వస్తున్నాయి. సో మేము కూడా ఇంకా తీసుకున్నాము, అందుకని ఇంకా మేమైతే ఐస్ క్రీమ్ అయితే చూస్తున్నాము. ఐస్ క్రీమ్స్ కూడా చాలా బాగున్నాయి, వాటి మీద కూడా ఆఫర్ ఉంది. ఇంకా మా ఆయన అయితే ఆఫర్లు అయితే చూస్తున్నాడు. 15% అయితే ఐస్ క్రీమ్స్ మీద ఆఫర్ ఉంది. సో అందుకని చూసి తీసుకున్నాం మేమైతే. సో గైస్, నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో గైస్, అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి నా వీడియోస్ అయితే. సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఎందుకంటే ఇప్పుడు నేనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఎందుకు అడుగుతున్నా అంటే, ఇప్పుడు నా ఛానల్ కాబట్టి నేను అడుగుతున్నా. నా ఛానల్ వేరే వాళ్ళైతే ప్రమోట్ చేయట్లేదు కదా. సో నా ఛానల్ నేనే ప్రమోట్ చేసుకుంటున్నాను గైస్, అందుకనే అడుగుతున్నాను. ఎవరితో ప్రమోట్ చేయట్లేదు, నా ఛానల్కి నేనే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి అడుగుతున్నాను. సో గైస్, ఇప్పుడైతే నేను బిగినర్ మిస్టేక్స్ అయితే కొన్ని చేస్తున్నాను. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ, ఎడిటింగ్ కానీ లేట్గా అవ్వడం కానీ, వీడియో పోస్ట్ అయితే లేట్గా చేయడం కానీ, సో కొన్ని బిగినర్ మిస్టేక్స్ అయితే అవుతున్నాయి. ఎందుకంటే ఇంతకు ముందుకైతే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు, ఓన్లీ ఇన్స్టాగ్రామే యూజ్ చేశాను కాబట్టి నాకైతే అంత తెలియలేదు. కొన్ని బిగినర్ మిస్టేక్స్ చేస్తున్నాను నాకు తెలుసు, కానీ నాకు చెప్పే వాళ్ళు లేరు. నేనే సొంతంగా నాకు నచ్చింది కంటెంట్ నేనే చేసుకుంటున్నాను, నేనే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను. సో గైస్, మీకేమైనా కొన్ని మిస్టేక్స్ అని అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం అయితే అది రిపీట్ కాకుండా నేను చూసుకుంటాను. మిస్టేక్స్ చెప్తేనే కదా నెక్స్ట్ టైం అది కరెక్ట్ చేసుకొని మళ్ళీ చేస్తారు. సో అందుకని దాని ఏం నెగిటివ్గా తీసుకోను గైస్. అలాగనే నెక్స్ట్ టైం వీడియో కావాలి, ఇంకా మీకున్న డౌట్స్, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకున్న డౌట్స్ మీద నేనైతే వీడియో అయితే పక్కా చేస్తాను. మాదైతే షాపింగ్ అయిపోయింది. మా బిల్ ఎంత అయిందో మీరు చూడాలనుకుంటున్నారా? సో గైస్, మా బిల్ అయితే ఎంత అయిందో ఒకసారి చూడండి. మా బిల్ అయితే అంత అవ్వలేదు, ఇంకా ఎక్కువ అయింది. సో ఎంత అయింది అని చెప్పేసి లాస్ట్లో చెప్తాను, ఎంత డిస్కౌంట్ చేశారని కూడా చెప్తాను.
అయిపోయింది ఏదో ప్యాక్ 90 రూపీస్ పడుతుంది. మజా ప్యాక్ 90 రూపీస్ పడుతుంది. స్లైస్ 15 రూపీస్ పడుతుంది. అయిపోయింది guys. ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా మేమైతే ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఇంకా రోడ్ మీద అయితే చాలా క్రౌడ్ ఉండే, ఎందుకంటే మేమున్న ఏరియాలో అయితే బొడ్రాయి పండుగ ఉండే. సో అందుకని 3 days ఇంకా చాలా క్రౌడ్ ఉండే, మంచిగా జరుపుకుంటున్నారు సంబరాలు అయితే. ఇంకా మాకైతే పండుగ లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మా ఓన్ విలేజ్ ఇది కాదు కదా. సో మన విలేజ్లో అయినప్పుడు అయితే మనం జరుపుకుంటాము. సో అలా అనమాట. మేమైతే ఇంటికి అయితే వచ్చేసాము. అది టోటల్ బిల్ అయితే 3000 మీద అయింది. సో అంతా డిస్కౌంట్ చేసి 2000 చేశారు. అలా అనమాట. మేము కొన్న ఐటమ్స్ అయితే ఇవి గైస్. మాకైతే చాలా తక్కువ వచ్చింది బిల్ అయితే. సో గైస్ ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు బన్ను చిన్ను వ్లాగ్స్. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.